డిఎన్ఎస్ డొమైన్ నేమ్ సిస్టమ్. మనం మన డైలీ లైఫ్లో ఏ అప్లికేషన్ని బ్రౌజ్ చేసినా కూడా ఫస్ట్ జరిగే ప్రాసెస్ డిఎన్ఎస్ రెజల్యూషన్. ఇందులో ఏ కొంచెం ప్రాబ్లం వచ్చినా అప్లికేషన్ మొత్తం డౌన్ అవుతుంది. డిఎన్ఎస్లో వచ్చిన చిన్న ప్రాబ్లం వల్లనే రీసెంట్గా ఏడబ్ల్యూఎస్ కూడా అవుటేజ్ అయింది. దానివల్ల వరల్డ్ వైడ్ అప్లికేషన్స్ అన్నీ ఎఫెక్ట్ అయ్యాయి. ఈ డిఎన్ఎస్ కాన్సెప్ట్స్ని యూజ్ చేసుకొని మన ఐబొమ్మ రవి దొరకకుండా కూడా మేనేజ్ చేశాడు. మీరు 2026లో డెవసెకాప్స్ విత్ క్లౌడ్ ఇంజనీర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా డిఎన్ఎస్ మీద మీకు మంచి పట్టు ఉండాలి. సో అందులో ఏంటి అంటే డొమైన్ని ఎలా పర్చేస్ చేయాలి, అది గోడాడీ కానీ హోస్టింగర్ కానీ పర్చేసిన డొమైన్ యొక్క అథారిటీని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, అది ఏడబ్ల్యూఎస్కి అయినా కానీ అజూర్కి అయినా కానీ. దాని తర్వాత రూట్ సర్వర్స్ అంటే ఏంటి, టాప్ లెవెల్ డొమైన్ అంటే ఏంటి, టైమ్ టు లీవ్ టీటీఎల్ అంటే ఏంటి, తర్వాత డిఎన్ఎస్ రిజల్యూషన్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా మనం ట్రబుల్ షూట్ చేయాలి, టైప్ ఆఫ్ రికార్డ్స్, నేమ్ సర్వర్స్ ఏంటి, తర్వాత ఏ రికార్డ్స్ ఏంటి, సీనేమ్ ఏంటి, ఎంఎక్స్ ఏంటి, టీఎక్సీ ఏంటి, ఇలా ప్రతిదీ మనకు ఐడియా ఉండాలన్నమాట. సో నేను మన జాయిన్ డెవాప్స్లో ఉండే స్టూడెంట్స్కి ఈ కాన్సెప్ట్స్ అన్నీ టీచ్ చేస్తూ ఒక డొమైన్ని పర్చేస్ చేసి మన ప్రాజెక్ట్కి ఆ డొమైన్ని అటాచ్ చేసి ఇంక్లూడింగ్ HTTPS సర్టిఫికేట్స్తో అటాచ్ చేసి మనం మన ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తాం. మన దాంట్లో డిఎన్ఎస్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది మన కోర్స్లో. ఈ 4th January నుంచి నేను డెవసెకాప్స్ విత్ AWS కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగ్ 10:30 AM డెమో ఉంటుంది. రిజిస్ట్రేషన్ లింక్ కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి. 1 week ఫ్రీ సెషన్స్ ఉంటాయి. ఫ్రమ్ ద స్క్రాచ్ టీచింగ్ ఉంటుంది, కంప్లీట్లీ తెలుగులో ఉంటుంది. See you on 4th January 10:30 AM.